మీకు ఇంకా కీరవాణి గారి గురించి చెప్పాలి అంటే తల్లి, కీరవాణి గారు నిన్న కాక మొన్న షష్టి పూర్తి మూవీ అనుకుంటా, ఇళయరాజా గారిది, కీరవాణి గారు వీళ్ళందరి ఫంక్షన్ జరిగితే రాజేంద్ర ప్రసాద్ గారు కీరవాణి గారు ఇలా చేతులు కట్టుకుని ఇళయరాజా గారి పక్కన కూర్చున్నారు. ఇళయరాజా గారి పక్కన ఇలా కూర్చోవడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఇదండి. సంగీత ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. సౌత్ ఇండియాలో కానీ ఇండియాలో కానీ ఎస్పెషల్లీ మన తెలుగులో తమిళ్లో ఇంకాను అని చెప్తూ, నేను మెడ్రాస్ లో తిరుగుతున్నప్పుడు గ్రీన్ గోడలతో ఆకుపచ్చ బిల్డింగ్ ఉంది కదా, అదే ఇళయరాజా గారి ఇల్లు అంటుంటే, అప్పుడు నా దగ్గర ఇంకా ఏమీ లేదు, సైకిల్ కూడా లేదనుకుంటా, రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళుతూ ఇళయరాజా గారి ఇల్లు అని ఆస్వాదిస్తూ చూస్తుండేవాడిని. అతనికి కేవి మహాదేవన్ గారు అంటే పాటలు అంటే ఇష్టం, మ్యూజిక్. అటువంటిది ఇళయరాజా గారి పేరు విన్నాక అన్వేషణ అనుకుంటా పెద్ద వంశీ గారిది కీరవాణి కిల కిల ఆ పాట ఉంటుంది, అది విని కీరవాణి గారు వాళ్ళ నాన్నగారు పిలిచి, ఎవరైనా చూడరా ఆర్కెస్ట్రేషన్ అంటే ఇదిరా, ఎలా ఉందో చూడు, సబ్జెక్టు ఎంత బాగా చేశారు చూడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, ఒకసారి చూడు, ఇలా ఎప్పుడైనా నీ జీవితంలో ఒక పాట చేయరా అని మా నాన్నగారు నాకు చిన్న అక్షంతలు వేశారు. అప్పటికి నేను ఇంకా ఏం చేయాలో తెలియదు, నా ఆలోచన అంతా కీరవాణి గారు అంటే కేవి మహాదేవన్ గారు అంటే ఏ మ్యూజిక్ కదా, ఎంఎస్ విశ్వనాథన్ అంటే ఏ మ్యూజిక్ కదా అన్న దాంట్లో నుంచి ఇళయరాజా గారు ఆ పాటతో ఆ పేరు విని అతనికి జస్ట్ నేను ఇంట్రెస్ట్, ఆయన మీద నాకు మక్కువ కలిగింది. ఇంకా అక్కడ నుంచి ఇంకా వేరే ఆయన పాటలన్నీ వింటూ పిచ్చెక్కడమే అనమాట. ఆ పిచ్చి నుంచి ఎన్నో నేర్చుకున్నాను నేను అని చెప్పి, అలా స్ఫూర్తితో కావాలంటే 1 year 2 years నేను స్టార్టింగ్ లో చేసిన సినిమాల్లో కూడా ఆయన యొక్క బాణి లైట్ గా అక్కడక్కడ స్ఫూర్తి పొందుతూ ఉంటుంది, కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇళయరాజా గారు అప్పటికి నెంబర్ 1 టాప్ అనమాట. అతనిలా ఉండాలి అని అడుగుతుంటే మనం ఏం చేయగలం, అలా చేయలేము. అయినా సరే కాపీ కాకపోయినా స్ఫూర్తి తీసుకుని వెళ్ళివాడిని. అక్కడ నుంచి నా ఓను ఒక క్రియేషన్ నేను పెట్టుకుని అందులో నుంచి పూసింది పున్నాగా పూసంతా నవ్వింది నీలాగా, కీరవాణి గారికి చెప్పక్కర్లే పెళ్లి సుందరి కానీ, సౌందర్యలహరే స్వప్న సుందరి, క్రిమినల్ కానీ, తెలుసా, ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం మనం కీరవాణి గారి గురించి. అలా చేసుకుంటూ ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు సినిమా ఫీల్డ్లో దాసరి గారు, రాఘవేంద్ర గారు, అప్పట్లో వాళ్ళకి ముందు ఆది సుబ్బారావు వాళ్ళందరూ ఉన్నారు. దాసరి గారు, రాఘవేంద్ర గారు నెంబర్ 1 డైరెక్టర్లు. కమర్షియల్గా అంటే అడవరాముడు నుంచి ఇంకా రామారావు కానీ, కృష్ణ గారు కానీ, తర్వాత వచ్చిన చిరంజీవి గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ, వీళ్ళందరికీ రాఘవేంద్ర గారి దగ్గర ఆల్మోస్ట్ ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఎండింగ్ సినిమా దాకా, మొన్న పెళ్లి సందడి 25 ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కూడా చేసి, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఈ జనరేషన్లో మళ్ళీ మన తెలుగు సినిమాలో అంటే రాజమౌళి గారు ఎస్పెషల్లీ వస్తారు నెంబర్ 1. బాహుబలి ఏంటి, లేకపోతే మగధీర ఏంటి, ఇప్పుడు ఆస్కార్ అవార్డు RRR ఏంటి, ఆయన కూడా కంటిన్యూగా చేయాలి అంటే ఈయన ఇచ్చిన ఒక ట్యూన్ వెంటనే వాళ్ళు ఓకే చేయరు. ఏమిస్తారా ఈ కీరవాణి గారు, ఏమిస్తారా మా అన్నయ్య, ఏమిస్తాడా స్వామిని వాళ్ళు వెనకాల అనుకోవచ్చు. కానీ దాన్ని దిగమింగుకుని ఆయన నచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు చాలా ఇంకా మదనం చేసి ఏం చేయాలి పిచ్చెక్కేలా చేసుకుని ఆయన టీం ఉంటారు కనీసం 15 మంది. వీళ్ళందరితో డిస్కస్ చేసి ఏవో పాటలు విని అందులోంచి మదన పడితే అందులోంచి ఒక చిన్న స్వాతి చినుకులు అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఈ రాబోయే జనరేషన్ కీరవాణి గారిలో మనం అది తీసుకోవాలంతే.